ఈ మధ్య చాలా సినిమా నేను చేస్తున్నాను. బట్ ఏస్ అనేది ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ యాక్షన్, థ్రిల్లర్ అన్నీ ఉన్నాయి సినిమాలో. సో తప్పకుండా ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి ఏ సినిమా చూడండి, 100% మీకు నచ్చుతుంది. సార్, 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'లో చాలా రోజుల తర్వాత విజయశాంతి గారితో కలిసి నటించారు. విజయశాంతి గారిని అక్క అక్క అని పిలుస్తుంటారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అది ఎలా అంటే అక్క నేను కలిసి చాలా రోజులు బ్యాక్, ఒక 15-20 years బ్యాక్ రాజస్థాన్ ఒక సినిమా చేశాను. సో దాంట్లో విజయశాంతి గారు బ్రదర్గా చేశాను. అప్పటి నుంచి అక్క, నేను తమ్ముడు. అండ్ ఆ లవ్, ఆ రెస్పెక్ట్ అప్పటి నుంచి మీరు చూశారు కదా. సో అది ఉంది. అండ్ ఈ సినిమాలో అంటే అక్కతో పర్ఫామ్ చేయడం అప్పుడు కూడా చాలా నర్వస్గా ఉంది, ఇప్పుడు కూడా. ఎందుకంటే అక్క ఈజ్ అ లెజెండ్. అండ్ అప్పుడు ఎంత అందంగా ఉన్నారో ఈరోజు కూడా అదే ఉన్నారు. అండ్ చూశారు కదా ఎంత బాగా పర్ఫామ్ చేశారు. అండ్ కళ్యాణ్ బాబు, అక్క ఇద్దరు ఇలా, అండ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరూ పర్ఫెక్షనిస్ట్. అండ్ అక్క నుంచి స్టార్ట్ అయింది. నువ్వే డబ్బింగ్ చెప్తావు కదా అన్న. బాబా అక్క కాదు, నేనే ఈ సినిమాలో చాలా డైలాగ్స్ ఉన్నాయి, కాదు నువ్వే చెప్పాలని. త్రూ అవుట్ క్యారెక్టర్ వాయిస్ ఓవర్ వస్తుంది. సో బాగా ఎంజాయ్ చేసాం. అండ్ సినిమా కూడా హిట్ అయింది దేవుడి దయతో. సో థ్యాంక్ యూ అండి. ఈ సినిమా మీకు నచ్చింది, ఐఎమ్ హ్యాపీ. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గారితో నటించడం ఎలా ఉంది సార్? బాబు బాబుకి ఎలా అంటే అందరూ బాగా చేయాలి. ఓకే, హీ మేక్ ష్యూర్ దట్ ఆ సీన్లో అక్కడ నిల్చుని అందరూ యూనో పర్ఫామ్ చేస్తేనే సార్ ఆ సీన్ బాగా వస్తుంది. అండ్ బాబు లేనప్పుడు నేను ఏదో డైలాగ్ చెప్పానంటే నెక్స్ట్ డే వచ్చి చూస్తారు. చూసి నా క్యారెన్ వచ్చి, సార్ ఆ సీన్ మీరు సార్ ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే, ఎందుకంటే సార్ ఆ సీన్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో హీఈస్ వన్ యాక్టర్ హూ, అంటే ఫర్ హిమ్ సినిమా ఇస్ ఇంపార్టెంట్. ఆ సినిమా మొత్తం ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అని చాలా హార్డ్ వర్క్ చేశారు. సో దట్ ఈస్ వై సినిమా చూడండి, ఇట్ ఈస్ అలా స్టార్ట్ అయ్యి అలా ఫినిష్ అయిపోతుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమా తర్వాత మీకు వచ్చిన ప్రశంసలు ఏంటి, అప్రిషియేషన్? నా తెలుగు గురించి, నా డైలాగ్స్ గురించి, నా వాయిస్ గురించి చాలా అప్రిషియేషన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆ సినిమాలో 3 days ఏంటంటే ఒక డైలాగ్స్ ఉంది. బాబుని బస్సి తీసుకొచ్చినప్పుడు ఒక అమ్మ ముసలి వచ్చి చెయ్యి పెట్టుకుని కిస్ చేస్తే అలా బాబు చూస్తారు. ఎంత నీ చేతిని హద్దుకున్నంత కృతజ్ఞత ఎందుకో తెలియాలంటే ఆ అమ్మాయి కన్నీరు వెనక ఉన్న కథ నీకు తెలియాలి. ఆ కృతజ్ఞత నాకు రాలేదు. కుతుబ్నేత ఒకరోజు కుతుబ్ మినార్ అన్నారు. ఏం సార్ నా గ్రాండ్ మదర్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ, నాకు తెలిసింది కుతుబ్ మినార్, చార్మినార్, కుతుబ్ మినార్. మీరేంటి సార్ ఒకరోజు చెప్పి ఓకే నెక్స్ట్ వేరే వెళ్తాను సార్, కృతజ్ఞత వచ్చింది సార్. సో అలా కష్టపడి చేశాం. సో ఆ హార్డ్ వర్క్, ఒక్కొక్క డైలాగ్స్ని ఆ డైరెక్టర్ ఉన్నారు కదా ప్రదీప్ గారు, అమ్మో. సో ఇంకోటి, నందమూరి హీరోల్లో అన్నతో యాక్ట్ చేశారు. తమ్ముడు ఎన్టీఆర్తో ఎప్పుడు చేశారు కదా. అంటే తర్వాత వస్తుంది అంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా రాబోతుంది, దాంట్లో ఏమైనా ఉండే అవకాశం? తెలియదు సార్, ఇప్పుడు దాకా వస్తుంది. ఇంకోటి, మనకి యానిమల్ మెగాస్టార్తో చేయాలి, జూనియర్ ఎన్టీఆర్తో చేయాలి. సో ఇంకా ఇప్పుడే కదా మళ్ళీ మన కెరీర్ కంబ్యాక్ స్టార్ట్ అయింది. యానిమల్లో మీ క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది. ఆ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేసుకుంటాం. 100% ఫిక్స్ అయిపోయిందా? కాదు, వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నా సార్ తెలుగులో ఇప్పుడు రిలీజ్ మీది? 23 సినిమా చేస్తున్నాను అండి. అప్పుడప్పుడు చెప్తాను. ఓకే చూడండి, ప్రస్తుతానికి ఏస్. ఓకే, నెక్స్ట్ రిలీజ్ అప్పుడు నెక్స్ట్ మంత్ 2 సినిమా రిలీజ్ అవుతున్నాయి. దాని తర్వాత 3 సినిమా రిలీజ్ అవుతున్నాయి. సో చాలా ఉన్నాయి దేవుడి దయతో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.